బిఏలో ఇన్ఛార్జీలకు పాత్రికేయ సోదరులకు అందరికీ పేరు పేరు నమస్కారం. ఇప్పుడు చాలా వరకు అందరూ టోటల్గా ఎస్ఐఆర్ మీదే మాట్లాడారు. ఎస్ఐఆర్ మీదనే డౌట్స్ మొదటి నుంచి కూడా అనిల్ గారు కూడా చెప్తాను స్టడీ చేసి మన నియోజకవర్గం అటు కరుణాకర్ గారు కానీ చెన్నై గారు చెప్పింది. అందరికీ ఇప్పుడు ఒక అవగాహన అయితే ఊళ్ళో జరిగింది. అరే మనం ఓటు ఉండాలి కంపల్సరీ, ఓటు ఎక్కడో దగ్గర ఉండాలి. కొంతమంది బొంబాయి పోయింటారు, కొంతమంది హైదరాబాద్ పోయింటారు. హైదరాబాద్ పోయిన వాళ్ళకు కూడా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఈ రోడ్డు కాదు, ఇక్కడనే మనకు ఓటు ఉండాలి, మన ఊర్లో ఓటు ఉండాలి అని ఒక అవగాహన వచ్చి చాలామంది కూడా ఊరు వైపే మొక్కు చూపుతారు. సొంతం ఎక్కడైతే ఉంటామో మహబూబ్నగర్ ఉంటాయి, మహబూబ్నగర్ అన్వాడ ఉంటే అన్వాడ, కోటకది ఉంటే కోటకది. అట్లా విలేజ్లలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు ఒరిజినల్కి వచ్చింది. అంతకుముందు అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇప్పుడు ఒక అవగాహన వచ్చి గ్రామాలలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు ఊర్లో లేరు చూస్తున్నారు. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో తల్లిదండ్రులు ఉంటే పిల్లలు ఎక్కడో ఒకరు వేరే రాష్ట్రంలో వేరే దేశంలో ఉంటే కూడా మాట్లాడి నింపి ఒకటే దగ్గర ఉండేటట్లు ఉన్న తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. మన నాయకులు కూడా కష్టపడుతున్నారు. అందరూ కూడా టోటల్గా కార్పొరేటర్స్ కానీ సర్పంచ్లు కానీ వార్డు మెంబర్లు కానీ మైనార్టీ అందరూ కూడా డేవిడ్ గారు ఉన్నారు వెళ్ళిపోయినా అందరూ కూడా కష్టపడి కొలికి ప్రభాకర్ వెళ్ళిపోయినా కొద్దిగా మీరు మైనార్టీస్ కొంచెం మైనార్టీ బూతులు క్రిస్టియన్ మైనార్టీ ఇవి తాండాలలో కూడా అందరూ పనిచేస్తున్నారు. ఇక మనము 3 తారీఖు వరకు లాస్ట్ డేట్ ఉంది. 3 తారీఖు వరకు మనం అందరం కూడా సబ్మిట్ చేయాలి. దుబాయ్లో ఉన్న వాళ్ళకు కూడా చెప్పాలి, అక్కడ నుంచి ఆన్లైన్లో కూడా మనం ఫిల్అప్ చేసి పంపవచ్చు. వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఒక ఛాన్స్ ఉంటుంది. అమెరికా ఉన్న వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. మన పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉన్నా వేరే దేశంలో ఉంటే కూడా తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ నుంచి ఆన్లైన్లో సబ్మిట్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు అని కూడా చెప్పాలి. చెప్పి వాళ్ళకు మనం ఓటు ఉండేటట్టు చేసుకోవాలి. దాదాపు 57,000 మందికి మన నియోజకవర్గంలో నోటీసులు వస్తాయి రకరకాల కారణాల వల్ల. డూప్లికేట్ కావచ్చు, నీకు 3 దగ్గర ఉన్నాయి 2 దగ్గర ఉన్నాయి అని రకరకాలు రావచ్చు. వచ్చినా కూడా కంగారు పడకండి. ఒరిజినల్గా ఒకటే దగ్గర నుండి నోటీస్ వస్తే కూడా ఏదైనా ఫామ్ సబ్మిట్ చేయలేకపోతే వస్తుంది. దానికి మళ్ళీ మనం 10th వరకు మీటింగ్ ఉంది. దాని తర్వాత మనం అందరం కూర్చొని మేము మాట్లాడి ఒక బ్యాక్ ఆఫీస్ హైదరాబాద్ ఉంటుంది, ఇక్కడ కూడా పెడుతుంది. అంటే మనం తాండాల వారిగా, గ్రామాల వారిగా, టౌన్లో వార్డుల వారిగా సీరియస్ తీసుకోవాలి. చాలామందికి ఏంటంటే మనం వాడు మళ్ళీ డివిజన్ అవుతుంది లేకపోతే రకరకాలుగా చూస్తారు. అటు చూడొద్దు, అట్లా ఆలోచన చేయొద్దు. మనకు ఎక్కడ ఉన్నా కానీ మన పార్టీ గెలవాలనే ఆలోచన ఉండాలి. ఇప్పుడున్నట్లు ఉండవు. రేపు మళ్ళీ వస్తే డివిజన్లు మారుతాయి. మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా మళ్ళీ డివిజన్లు మారుతాయి. రేపు ఇది డిలిమిటేషన్ వస్తుంది. డిలిమిటేషన్ వచ్చినా మహబూబ్నగర్ అయితే ఉంటుంది కదా, మహబూబ్నగర్ 2 అయినా అన్నిటి మనమే ఇన్ఛార్జ్ ఉంటాం, మనమే ఉంటాం. మహబూబ్నగర్ జిల్లాకు మనమే ఉంటాము, మహబూబ్నగర్ టౌన్కి మనమే ఉంటాం. ఖచ్చితంగా కూడా మన నాయకత్వంలోనే ఏందనేది డిసైడ్ అవుతుంది. అది చాలా చేసేది ఉంది. పట్టణాన్ని డెవలప్ చేసేది ఉంది, వ్యవసాయాన్ని ఇరిగేషన్ డెవలప్ చేసేది ఉంది, ప్రాజెక్టులు కంప్లీట్ చేసేది ఉంది, ఎన్నో ఇండస్ట్రీ తెచ్చేది ఉంది, ఎన్నో టెంపుల్స్ను డెవలప్ చేసేది ఉంది, ఎన్నో హాస్టల్స్ను డెవలప్ చేసేది ఉంది. మైనార్టీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ గురుకులు ఎన్నో ఆగిపోయినాయి, అవన్నీ కంప్లీట్ చేసేది ఉంది. ఒక పెద్ద విజన్ ఉంది మనకు, చాలా పెద్ద విజన్ ఉంది. ఎవరికి అర్థం కాదు. ఒకటి రాజకీయం చేయడానికి రాలే మనం. ఇటు ఏదో రాజకీయం చేసి ఓట్లు వేసుకొని టైం పాస్ చేసి పోవడానికి రాలే. ఒక పెద్ద ఆలోచనతో, పెద్ద బ్రాడ్ దీంతో ఈ జిల్లాని మనం మార్చుకోవాలి, రూపురేఖలు మార్చాలి. దీన్ని ఇక్కడ యువతకు ఉపాధి, ఆరోగ్యం, హెల్త్, ఇండస్ట్రీస్ ఎన్నో ఎయిర్పోర్ట్లు తెచ్చింది మేము పాయేలా. వరంగల్తో పాటు మనకు కూడా అయ్యేది. చిన్న ఎవరు పరిచయం చేయలేదు పాయ, ఇక మనం కూడా అనడం ఎందుకని కామన్ అయిపోయింది. అట్లా చాలా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, అమర్రాజు లాంటి ఇండస్ట్రీస్ ఇంకా 5 ఉన్నాయి. అవి ఎవరు పరిచయం చేయట్లేదు. అవన్నీ వస్తే ఇక్కడనే దాదాపు 70,000 మందికి ఎంప్లాయ్మెంట్. 70,000 కుటుంబాలు కొత్తగా వచ్చినాయంటే ఒక్కొక్క కుటుంబంలో 25 నుంచి 1,00,000 రూపాయలు జీతం ఉంటారు. ఎంత ఉంటుంది, పాలోనికి, పండ్లోనికి, ఎంతో రకాలు ఉంటుంది. శాశ్వతంగా ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేయాలి, శాశ్వతంగా రైతాంగానికి బాగు చేయాలి, శాశ్వతంగా మన పేదరికం పోవాలనేటువంటి ఆలోచనతోనే ఎంతో పెద్ద ఆలోచనతో తెచ్చారు. మంచి నీళ్ళు తీసుకొచ్చినా 2-3 ఇండ్లు ఉన్నా కూడా తాండలే నీళ్ళ పైపాలు వేసి ఎందుకు వేసామంటే ఆడ 10 ఇండ్లు అయితే రేపు వ్యవసాయం డెవలప్ అవుతుంది, 10 ఇండ్లు అయితే అక్కడ ఉంటాయని చెప్పి ఒక విజన్ మనకు ఉంది, చాలా పెద్ద విజన్. అది ఎవరికి అర్థం కాదు. కనుక ఇప్పుడు మనం ఈ కార్యక్రమాలు చేసిన తర్వాత సభ్యత్వ నమోదు కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సభ్యత్వ నమోదు స్టార్ట్ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారి పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. మళ్ళీ కేసీఆర్ గారి పాదయాత్ర తర్వాత మార్చి తర్వాత కేటీఆర్ పాదయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత
కేసీఆర్ గారు బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత జిల్లా సమస్యల మీద మనం చూస్తాం, మనం వెళ్తాం, మనం జిల్లాలో ఏమేమి చేయాలని చెప్పి మొన్ననే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మీద పాదయాత్ర చేద్దాం అనుకున్నాం. నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసిండు, పనులు స్టార్ట్ అయ్యేది ప్రారంభం చేసి సరే మరి కానీ 6 నెలలు టైం ఇచ్చారు కదా, 6 నెలలు కంప్లీట్ చేస్తామన్నారు, చూద్దామని చెప్పి మనం ఆగిపోయాడు. తుంగభద్ర డ్యామ్ మీద జరుగుతున్న అక్రమాలపైన పోయి వచ్చినాం, అక్కడ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతూ ఉన్నాం. ఎల్లుండి కృష్ణా రివర్ పైన కట్టే అక్రమ ప్రాజెక్టుల పైన ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అక్కడ నారాయణపూర్ వరకు ఎన్ని అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు, ఎన్ని బ్యారేజ్లు కడుతున్నారు, ఎన్ని చెక్ డ్యామ్లు కడుతున్నారు, దాని మీద కూడా పోతాం. ఎందుకంటే మనకు బతుకుతారు నీళ్ళు లేకపోతే మనం బతికేలేదు, పాలమూరు బతికేలేదు. కనుక నీళ్ళను పైనుంచి నీళ్ళు రాకపోతే కింద ఎన్ని ప్రాజెక్టులు కట్టినా వేస్ట్. పైన నీళ్ళు ఏమన్నా పైన ప్రాజెక్టులన్నీ వాళ్ళు పెంచుకుంటూ పోతుంది, సుక్క నీళ్ళు రావు. మరి రానప్పుడు ఈ ప్రాజెక్ట్ కూడా వేస్ట్ అవుతుంది. అందుకే దాని మీద కూడా అవసరమైతే పోరాటం చేయడానికి సిద్ధమవుతున్నాం. మొన్న కర్ణాటక పోయినప్పుడు చెప్పినాం, ఎందుకంటే ఆంధ్ర నాయకులు మేము బాంబులు వేసి బద్దలు కొడతామంటే బిడ్డ మా దగ్గర కూడా బాంబులు ఉన్నాయి, మేము కూడా బద్దలు కొడతాం, ఎట్లా కడతారో కట్టాలని చూసుకున్నాం. మేము ఊరుకుంటాం అనుకున్నావా? మేమే ఊరుకోం, పాలమూరులు అంటే అన్నిట్లో ఉన్నారని చెప్పి వాళ్ళకి హెచ్చరించడం. మరి కర్ణాటక ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నాం, రేపు అడుగు వేస్తాం సమస్యల మీద. తర్వాత మేము కూడా నెక్స్ట్ ఇయర్ మేము కూడా ప్రణాళిక చేస్తాం, జనం దగ్గరికి ఎట్లా పోవాలి, వార్డు వైజ్గా మనం ఎట్లా తిరుగుదాం, వార్డు వైజ్గా గ్రామ వైజ్గా తిరుగుదాం. ఇలా ప్రజలందరూ కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్కసారి మీరు ఏం ఆలోచన చేసుకోవాలంటే ఏ వర్గం వాళ్ళు అప్పుడైతే 10 ఏళ్ళు బోరు కొట్టింది ఈ రాష్ట్రంలో, 3వసారి అధికారం 70 ఏళ్ళలో ఎవరు ఇవ్వలేదు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా 2 సార్లు తర్వాత మారింది, 3వసారి ఎవరికి ఇవ్వలేదు. అంటే మెంటాలిటీ ఎట్లా, మనం కోల్పోయిన తర్వాత మనకి వాల్యూ తెలుస్తుంది. కానీ మనిషి ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, మనిషి దూరం అయిన తర్వాత అదే మనిషి వాల్యూ తెలుస్తుంది. కనుక అట్లా రాష్ట్ర ప్రజలు కూడా అందరి మెంటాలిటీ ఎట్లుంటుంది. ఇప్పుడు 2 సార్లు అయిపోయింది, ఇప్పుడు అర్థమైపోయింది ఏ వర్గం వాళ్ళు కాంగ్రెస్ ఓట్లు వేస్తారు, ఏ వర్గం వాళ్ళు టీఆర్ఎస్ ఓట్లు వేస్తారు. టీఆర్ఎస్ కార్యకర్తగా మీరు కొంత విశ్లేషణ చేయాలి, మీకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. మన వాళ్ళని కాకుండా రైతులు, ముఖ్యంగా ఓట్లు వేసేది ఊళ్ళో రైతుల దగ్గర పోయి అడగాల ఎట్లా ఉంది పరిస్థితి, ఎవరు వైపున్నారు, ఎందుకు కాంగ్రెస్ ఓట్లు వేస్తారు రైతులు, కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది, రైతు బంధు తీసేసినందుకు వేస్తారా, కరెంటు ఈ వానకాలం కూడా కరెంటు కష్టాలు ఉన్నాయి, కరెంటు రానందుకు ఓట్లు వేస్తారా, ఒడ్లు కొనుక్కునేందుకు ఓట్లు వేస్తారా, రైతు బంధు ఏనందుకు వేస్తారా, రుణమాఫీ కాలందుకు ఓట్లు వేస్తారా, కాంగ్రెస్ కు ఆలోచన చేయాలి. 3 సార్లు ఇంకొట్టినందుకు ఓటు వేస్తారు, ఆలోచన చేయాలి. రైతుల తర్వాత నెక్స్ట్ విద్యార్థులను చూడాలి. 14 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్స్కి వ్యక్తేసింది ఈ సంవత్సరం. మరి వాళ్ళ కుటుంబాలు నా పిల్లగానికి కాలేజ్ సీట్ ఇవ్వాలని ఓటేస్తారంటారా, ఆలోచన చేయాలి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇవ్వలే. మనం ఇచ్చిన నియామక పత్రాలు ఇచ్చి చెప్పుకుంటున్నారు, ఎక్కడ ఎగ్జామ్ కండక్ట్ అయినట్లేదు, రాసినట్లేదు, ఇంప్రూవ్ అయినట్లేదు. మరి 2 లక్షల మంది విద్యార్థులు, మన విద్యార్థుల ఘర్షణ అయితే మేము పోయినాం. మీరు ఏం మాట్లాడినా చూసిన విద్యార్థులు, అసలు వాళ్ళు 7 మంది మాట్లాడారు విద్యార్థులు, ఎవరు మాట్లాడినా కూడా మాకు తెలియదు, మాకెవరు కూడా తెలియదు. ఎందుకంటే విద్యార్థులు డిసైడ్ చేస్తే పేర్లు ఇచ్చారు వాళ్ళు. 6 మంది మాట్లాడారు, 6 మందిలో 7 మంది మాట్లాడారు. 7 మంది విద్యార్థులలో 5 మంది పేర్లు, 5 మంది నా పేరు చెప్పారు, 5 మంది 10 కూడా తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అన్న ఇంతమందిలా నీ ఒక్కరి పేరు ఇంతమంది విద్యార్థులు చెప్పారంటే వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ పైన, ఉద్యోగాల మీద, నీళ్ళపైన, నిధులపైన కొట్లాడుతున్నాం. కనుక వాళ్ళు చదువుకునే పీజీ చదివిన పిల్లలు వాళ్ళు ఎవడో చెప్తే కాదు కదా. మరి వాళ్ళు వచ్చింది అన్నప్పుడు కేసీఆర్ పేరు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడారు, మరి మేము మాట్లాడారంటే మేము ప్రజల వెంబడి ఉన్నామనేది వాళ్ళు గ్రహిస్తున్నాయా అని చెప్పింది. ఇలా విద్యార్థులు స్వచ్ఛందంగా పూర్తిగా గవర్నమెంట్ తిట్టు మాట్లాడారు. మరి ఎందుకు మాట్లాడారు అంత తొందరగా విద్యార్థి వర్గం ఆలోచన చేయండి. అంటే విద్యార్థులలో కూడా అర్థమైపోయింది, మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇండస్ట్రీస్ వస్తాయి, బతుకు జరుగుతుందని చెప్పి. ఇలా మహిళలు చూడండి, పట్టపగలను మహిళలను రేప్ చేసేసిన, చంపేసిన, 6 మంది చంపేసి ఒకడు. తర్వాత అంతకుముందు కూడా చాలా మంది మహిళల పైన రేపు ఎన్ని కేసులు ఉన్నాయండి, 100ల కేసులు, రేప్ కేసులు, అత్యాచారం కేసులు వచ్చినాకైంది. ఎవడైనా మాట్లాడుతున్నా ఆలోచన చేయండి. చిన్న అమ్మాయిని కూడా ఎత్తుకుపోయి చంపేసి, ఈ కేసు కూడా అట్లా మళ్ళీ మన ప్రభుత్వంలో అట్లా అయిందా? నిమిషాల మీద వాడు మళ్ళీ వంగిపోయేది. ఎంతమందికి ఏ రాజకీయ నాయకుల కొడుకులకు ఊళ్ళు ఉంది, మామూలు ఊళ్ళు ఉంది.
మన ప్రభుత్వంలో అట్లా లేదు, భయపడేది. మహిళా పట్ల చేయాలంటే వితౌట్ మన రికమెండేషన్స్ లేదు, డిపార్ట్మెంటే అట్లా అట్లా చేసేది, అంత ఇన్స్ట్రక్షన్స్ అట్లా ఉండేవి. మరి విద్యార్థులపైన, మహిళలపైన, రైతులపైన 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఉన్న సంఖ్యను తక్కువ చేసింది. బీసీలు లేదు, రైతు బంధు పోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధువులు పోయినాయి. ఎందుకు వేస్తారు, ఎవరు వేస్తారు ఆలోచన. కనుక రేపు రాష్ట్రం మొత్తం, మేము రాష్ట్రం జరుగుతున్నాం కదా, మేము మన పార్టీ వాళ్ళు అడుగుతలేము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకున్న పరిచయాలతో అంటే వాళ్ళే అంటున్నారు, మీరు వస్తేనే మాకేమన్నా బతుకుతారు, మీరు ఏ పని చేయకుండా సరే కానీ మా భూములకు కానీ మాకు కానీ మా పిల్లలకు కానీ ఇంత బతుకుదేరు ఉంటుంది అని చెప్పేసి ఎవరు కూడా తృప్తి లేదు. ఒక 20-30 మంది తప్ప రాష్ట్రంలో ఎవరు కూడా తృప్తి లేదు. కనుక మీరు ఎవరు కూడా వాళ్ళ పని అంతా ఏంటంటే, ఇలా కొంతమంది పోతుంటారు, ఎవరు పోతారు తెలుసా వాళ్ళ పార్టీలకు, ల్యాండ్ గ్రాబర్స్ పోతారు. ఎవరైనా ల్యాండ్ గ్రాబ్ చేసి వాళ్ళ భూముల దంద చేసుకుంటా ఏమన్నా చేస్తాడో అట్లా పోయి పని చేసుకుందని పోతారు. ఈ రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకో, రాష్ట్రంలో పోయే వాళ్ళు వ్యాపారస్తులు భయపడి పోతారు, పోయింది అయిపోయింది. ఇప్పుడు ఎవరు అరే ఏమైనా భూముల కేసులు ఎమ్మెల్యేలే నాకు చెప్పింది, ఇప్పుడున్న ఎమ్మెల్యేలే 10 మంది పోయిన ఎమ్మెల్యేలే పేర్లు చెప్పండి కూడా చెప్తా. 4-5 మంది ఎమ్మెల్యేలు ఏం చెప్పారు, అన్న మా భూములు ఉన్నాయి బాగా ఇబ్బంది పెడుతూనే పోయినాం అన్నాను, పోయి చాలా పొరపాటు చేసినాం అని చెప్తున్నాం. 3 ఎమ్మెల్యేలు నిన్న మేము సర్ మీటింగ్లో కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి 3 ఎమ్మెల్యేలు మీ పార్టీలకు రావాలనుకుంటున్నారు, ఇమ్మీడియట్గా జైన్ కావాలనుకుంటారు ఎట్లా అని అన్న సందర్భం. అంటే పోయిన వాళ్ళందరూ వాళ్ళు మాకేం డిమాండ్ లేదు తీసుకొని బా వచ్చి మీ పార్టీలో జాయిన్ అవుతాం అని అందరూ కూడా తాతాలాడుతారు. ఎందుకు అంటే కేసీఆర్కి ఒక విజన్ ఉంది, ఈ పార్టీకి ఒక విజన్ ఉంది. తెలంగాణ తెచ్చుకున్నాం, మేమందరం కూడా రాజకీయాల గురించి చెప్పాలి, రాజకీయాల నుంచి ఎవరు రాలే. మేము యాక్చువల్గా వచ్చి తెలంగాణ బాగుపడాలి, తెలంగాణ వస్తుందని చెప్పి మేము కొట్లాడినాం. ఆయన జైల్లో పెట్టినా కూడా భయపడ్డాయి. ఆయన ఎవడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని తెలియదు. ఇలా అధికారం గురించి వచ్చినకి, అధికారం కావాలని కోరుకోవడానికి తెలియదు. తెలంగాణ కావాలని కోరుకొని రాజకీయాలు వచ్చినకి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి తెలంగాణ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఆ రోజు ఉన్న కష్టాలు కూడా అర్థమైంది. ఇప్పుడంతా మంచిగా అయిన తర్వాత చాలా మంది మాట్లాడతారు. ఇలా రాష్ట్రంలో మరి యుద్ధానుకూల చేతికి వెళ్ళిపోయింది తెలంగాణ, వాళ్ళకి ఎంతో చెప్పలేము. కనుక ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ఏ కార్యక్రమం ఇచ్చినా, సెల్ ప్రోగ్రామ్ ఇచ్చినా మీరు పాల్గొనండి, మంచిగా చేయండి. రేపు సభ్యత నమోదు మంచిగా చేయండి. తర్వాత అంత లోపల కేటీఆర్ పాలన స్టార్ట్ అయిందంటే లేస్తుంది టోటల్గా. ఆ తర్వాత కేసీఆర్ బస్సు యాత్ర స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలో. ఇది ఎదురు చూస్తున్నాం. ఒక్కొక్కరు ముసలి వాళ్ళు కేసీఆర్ చూసి చచ్చిపోతాం సార్ అని కొంతమంది అంటారు, కేసీఆర్ ఒక ఓటేసి చచ్చిపోతాం సార్ అని చాలామంది అంటారు. ఇది వాస్తవాలు, మనం ఏదో డూప్లికేట్ చెప్పడం కాదన్నమాట. అంత బలంగా ఉంది. కనుక మీరు ఉన్నవాళ్ళు అదృష్టవంతులు. మనందరం భావనాలు ప్రతిష్టను ఉంచడం మీ అందరి బాధ్యత నాది. మీ రాజకీయ భవిష్యత్తు నాది, మీ పిల్లల భవిష్యత్తు నాది, మీ యొక్క ఆర్థికమైనటువంటి పరిస్థితి కావచ్చు, రాబోయే రోజులు అంతా నాదే, టోటల్ నాదే బాధ్యత. నాకు వేరే బాధ్యత ఏం లేదు. మహబూబ్నగర్ను అన్ని జిల్లాల్లో టాప్ చేయడం, పారిశ్రామిక రంగంలో టాప్, మెడికల్ హబ్లో టాప్, ఆధ్యాత్మికంగా టూరిజంలో టాప్, ఆధ్యాత్మికంగా మన్నెకొండ కావచ్చు, ఇటు పిల్లల బరి కావచ్చు, ఇటు జాంగీర్ పెద్దలు కావచ్చు, ఇటు స్కూల్స్ కావచ్చు, అందరికీ అన్నిట్లలో కూడా జిల్లా టాప్ ఉండేటట్లు చేస్తాం. ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేస్తాం. కనుక ఎవరు కూడా తొందరపాటు ఏం చేస్తారంటే, కొందరు బాయిలా మునిగినోడు ఏం చేస్తారు తెలుసా, చూడండి, బాయిలా మునిగినోడు పక్కల 5-6 మంది ఈత వచ్చినోడు అందరు గుంతులు పడుతున్నాడు, వాళ్ళకి తెలుసు. కానీ వీళ్ళు కూడా వస్తారని తెలుసు, కానీ నేను ఒక్కనే ఎందుకు చావాలరా, అందరం చావాలని గుంతులు పడతారు. కనుక నాయకులుగా ఎవరే కానీ అరే వీడు గొంతు నాది పడుతున్నాడని గ్రహించాలి ఎవడన్నా అటువంటి మాటలు చెప్తే. కొందరు ఆ రకంగా ఉంటుంది అనమాట. కరోనా సమయంలో కూడా కొంతమంది కరోనా వస్తే చెప్పేది, నాకు కరోనా వచ్చింది పోయి నేను ఛాయ్ తాగాను, ఇక థమ్స్అప్ తాగాను, దూరం ఉంటా అని చెప్పుకోలేదు, వాలంటీర్ ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే, వాడు వచ్చినాక ఇవ్వని చెప్పడు, ఇక భార్య పిల్లలకు దూరం ఉంటాడు, దోస్తులు పిలుస్తాడు, వాళ్ళు పిలుస్తాడు, వాడు తినబెట్టి తాపి అని చేస్తాడు. తెలియనట్లు అందరికీ వచ్చి అరే వచ్చిందారా అంటున్నామాట, కానీ అని తెలుసున్నమాట. అటువంటి వాళ్ళు కూడా అప్పుడు ఉండేది. కనుక రాజకీయంలో ఉంటారు అటువంటి వాళ్ళు. కనుక అటువంటి వాళ్ళు 10 మందిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు, 10 మందిని చెడుగా అట్రాక్ట్ చేస్తుంటారు. ఇలా మన ప్రతిపక్షం మనం ఏం చేస్తున్నాం, నిజమైనా ఓడిపోయిన నాటి నుంచి ఇప్పటి వరకు మన చేతనైనంత మనం సమస్యల నుంచి కొట్లాడుతున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మన కుటుంబంలో ఎంతమందిని ఇబ్బంది పెట్టినా, ఎన్ని రకాలుగా హింసించినా
జైల్లో పెట్టినా, కేసు పెట్టినా, లాఠీ దెబ్బలు తిన్నా, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఎవ్వరు కూడా జరగకుండా ఉన్నారు. ఇది నికాల్సైనటువంటి జాతి అనమాట. కనుక ఇప్పుడు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉంటే రాబోయే 10 సంవత్సరాలు గ్యారంటీ, రాబోయే 10 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. మా వాలయ్య నాయక్ గారు కావచ్చు, తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి ఇంకా చాలామంది నాయకులు కావచ్చు, ఇప్పుడు ఇంకో కొత్త వాళ్ళు ఇంకా చాలామంది ఎన్నో సంవత్సరాలుగా అనుభవం ఉన్నటువంటి నాయకత్వం మా దగ్గర ఉంది. బీసీ సంఘాలు తిరిగిన వాళ్ళు, ఎస్సీ సంఘాలు తిరిగిన వాళ్ళు, ఎస్టీ సంఘాలు తిరిగిన వాళ్ళు, మన రైతులు, అన్ని వర్గాల వాళ్ళు, వీళ్ళు వాళ్ళని కాదు. కనుక వాళ్ళందరూ సమన్వయంతో ఉండి దీన్ని లైట్ తీసుకోకుండా ఈ ప్రోగ్రామ్ని మీరు పోయి చెప్పండి, ఇంటిని తిరగండి, గ్యారెంటీ చేయండి. ఖచ్చితంగా అనునిత్యం ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రంలో ఈ గులాబీ దండు ధైర్యంగా భయపడకుండా దెబ్బలకు, జైళ్లకు, కేసులకు భయపడకుండా అన్ని చేస్తూ ఉంది. విద్యార్థులు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే నేను ఒక రోజు ముందు అశోక్ నగర్ పోయినా, ఇప్పుడు ఒక్క మంత్రిని పోయి అశోక్ నగర్ కూర్చొని ఛాయ్ తాగామని చెప్పండి, ఎవరైనా పోతారా? పోరు. పోయి ఉన్నామని చెప్పండి, పోలేరు. ఎందుకంటే వాళ్ళ ముఖం సాటేసింది. ఇలా మేము స్వేచ్ఛగా ఛాయ్ తాగి హోటళ్ళ కింద ఫుట్పాత్ కూర్చొని ఛాయ్ తాగి వచ్చినాం. రాహుల్ గాంధీ ఏదైతే ఛాయ్ తాగి హామీ ఇచ్చిండో అదే ప్లేస్ దొరికిపోయి కూర్చొని పెట్టినారు. ఈయన రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారు హామీ ఇచ్చిండు కదా, ఇక్కడ నుంచి అడుగు రాహుల్ గాంధీ అంటే ఆయన కూడా అడిగినారు. కనుక ఇలా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒక విజయం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు చాలా రాష్ట్రాల్లో అమలు చేయాల్సి వస్తుంది. ఒక రాష్ట్రంలో చేస్తే అన్ని రాష్ట్రాలు చేయలేవారు, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ. ఒక స్కీమ్ చేస్తే పక్క రాష్ట్రాలు కూడా చేయాలి. కానీ మనకు రాష్ట్రమే ముఖ్యం, ఈ రాష్ట్ర ప్రయోజనాలు మనం ముఖ్యం. కనుక ఈ రాష్ట్రం గురించే మనం పుట్టినాం, ఈ రాష్ట్రం గురించే మనం తెచ్చుకున్న రాష్ట్రాన్ని తెచ్చినాం. కనుక ఈ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. కనుక మన ఇతర రాష్ట్రాలతో సంబంధం ఉండదు. అందుకే మనం రైతు బంధు ఇస్తాము, ఫ్రీ కరెంట్ ఇస్తాం, మహిళలకు రక్షణ ఇస్తాం, రకరకాలుగా మిగిలిపోయినటువంటి కూడా భవిష్యత్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరే పార్టీకి అస్సలు ఉండదు. ఫ్రీ కరెంట్ ఎందుకు ఇవ్వాలి? మీటర్లు పెడతారు వాళ్ళు. సో ఇప్పుడున్న బీజేపీ గవర్నమెంట్ మీటర్లు పెట్టాలని, మనం గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి కూడా మనకు ప్రెజర్ చేస్తాం, మీటర్లు పెట్టాలి. మరి మనం ఫ్రీ కరెంట్ ఇచ్చింది. ఎందుకంటే అప్పుడో ఇప్పుడు వచ్చే కరెంటు బిల్లు కట్టకపోతే కూడా మోటార్ దిక్కపోతుంది. కానీ బ్రహ్మాండమైన కరెంటు 24 గంటలు మనం ఫ్రీ ఇచ్చినాం కరెంట్. అదే పార్టీ బీజేపీ కరెంట్ మీటర్లు పెట్టమన్నది. కాంగ్రెస్ పార్టీ ఉన్న కరెంటు మీకు పడేసింది. కరెంట్ ఇప్పుడు 10 సార్లు పోతుంది రోజు. కనుక రేపు భవిష్యత్తులో మంచి నీళ్ళు ఇచ్చిన మనం విన్నావా, 24 hours వాటర్ ఇవ్వచ్చు. అన్ని వాటర్ ఇచ్చినాం, అన్ని ట్యాంకులు కట్టినాయి. ఇలా 5 రోజులకు 6 రోజులకు ఒకసారికి వచ్చింది, మళ్ళీ పాత పద్ధతికి వచ్చింది. ఎండాకాలం ఇట్లా తిప్పలు పడితే తిప్పలు అయిందంటే ఖచ్చితంగా మనం ఎండాకాలం మళ్ళీ మనం వార్డుల వారిగా తిరగాలి. అంతే, వార్డుల వారిగా తిరిగి ఎక్కడ నీళ్ళు వస్తలేవో అక్కడ తిరగాలి, అక్కడ మనం నిలదీయాలి. సమస్యలు ఫ్యూచర్లో ఏ సమస్యలు వస్తే ఆ సమస్యల మీద మనం నిరంతరంగా పాటుపడాల్సింది. అన్నీ రెడీ చేసి పెట్టినాం, జస్ట్ చేసుకోవాలంతే. చేయట్లేదు, వాళ్ళు పని చేయట్లేదు. ఏదంటే అప్పులు అని చెప్తారు, అబద్ధాలు. అప్పులే పిప్పులు, అందరికి అప్పులు ఉండే, అప్పులేని మనిషి ఎవరు లేడు. అప్పులు ఎవరికి కానీ లేవంటే వాడు దళితుడు, గుర్తుపెట్టు. నిజంగా చెప్తున్నా, దళితుడు అయితే అప్పు ఉండాలి. అప్పు ఉంటేనే కదా పెట్టుబడి. అప్పు తెచ్చి ఏం చేస్తాడు? తాగుతాడు. అప్పు తెచ్చి దంద చేస్తాడు, బండి తెచ్చుకుంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, బండి కొనుక్కుంటాడు, అని చేస్తాడు. ఎవరైనా గ్రేట్గా నాకు అప్పులు లేవా అని అనుకో, వారంతా పనికి మళ్ళీ ఓడలేడు రాను. కిరాణా షాప్ కన్నా అప్పు ఉండాలి, పిండి సంచుల కన్నా అప్పు ఉండాలి. ఏం అప్పు లేకపోతే ఎట్లా బతున్నాడు? అప్పు లేదు. ఇలా కారు తెచ్చుకుంటావు, మీ కారు తెచ్చుకున్నావు, 5 లక్షలు కడితే కారు వస్తుంది అంతే. అట్లా నేను రోడ్డు మీద తిరుగుతుంటే ఇట్లా ఫెసిలిటీస్ వాడుకోవాలంతే. అప్పున్నాయి అనేది గొప్ప కాదు. అప్పు ప్రతి దేశం, అమెరికా కూడా అప్పు ఉంది. అమెరికా కూడా అప్పు, హైయెస్ట్ అప్పు ఉంది. మన 20 స్టేట్ మనది మొత్తం అన్ని రాష్ట్రాలలో. మరి అన్నిటికన్నా ఎక్కువ హైయెస్ట్ అప్పులు చాలా రాష్ట్రాలు. ఎట్లంటే కనుక అదంతా ఏం లేదు. ఈ ప్రభుత్వానికి, ఈ జాతీయ పార్టీలకు ఎట్లుంటాయంటే ఒక విధానం ఉంటుంది. వాళ్ళ రాష్ట్రాలని చిన్న పార్టీలు మింగేయాలి, మేమే ఉండాలి. మీరు కాకపోతే మేము, మీరు కాకపోతే మీరు ఉండాలంటే. ఒకరు కులము మతం నేర్పాలి, ఒకరు ఇంకో రకంగా నేర్పి మేము అధికారంలో దేశాన్ని మా గ్రిప్లో పెట్టుకోవాలి. ఈ అత్యధిక 70, 90, 89% ఓటర్లను చెప్పుకింద పెట్టుకుని నడిపించాలి. మిగతా వాళ్ళను మాటలతోనే నేర్పించాలి, అంతేనన్ను. కానీ ఇలా అందరూ మేల్కొచ్చింది. 99% వర్గాలకు ఇలా మేల్కొన్నారు ఈ తెలంగాణలో. 1% తప్ప 99% జనాభా గల అందరూ కూడా ఒక స్పృహ వచ్చింది. 3 ఏళ్ళు అయిపోయాయి దగ్గర అయితే 2 ఏళ్ళే ఉండేది. ఒక బడ్జెట్ తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ ఇయర్ ఉంటుంది. కనుక మీరందరూ పార్టీ మీద దృష్టి పెట్టండి దయచేసి.